అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక ఈ వీడియో మొదట్లో ఏమీ వాయించకపోవడానికి కారణం ఈ పాట అచ్చా అచ్చా వచ్చా వచ్చా ఆ పాటకి కార్డ్స్ బేస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. అందువల్ల అవి వాడి వాయించినా కూడా ఏంటో తెలియదు, పాటలో ఎక్కడో కూడా తెలియదు, అందువల్ల వాయించలేదు. సో నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ పాట ఈ మైనర్లో ఉంది కదా, సో ఈ పాట తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి అందరికీ సుస్వాగతం. సో మనకి ఫస్ట్ మ్యూజిక్లో వచ్చేటువంటి కార్డ్స్ ఇక్కడ ఏం చేశారంటే ఫోర్త్ లేదా సస్పెండెడ్ ఫోర్త్ అంటారు. ఏ ఫోర్త్ వాడారు, దానికి కూడా ఇన్వర్షన్. ఏ ఫోర్త్ ఎలా వాడారు, తర్వాత ఈ మైనర్ సెవెంత్ అది కూడా ఇన్వర్షనే. తర్వాత డి ఫోర్త్, డి సస్పెండెడ్ ఫోర్త్ అది కూడా ఇన్వర్షనే. సో ఈ మూడు వస్తాయి నీ సాగా ఆ స్వరాలకి. రెండు సార్లు దీని తర్వాత ప్రధానంగా మనకి బేస్ గిటార్ వినపడుతుంది కార్డ్స్ కన్నా కూడా. నేను మళ్ళీ ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను, ఒక 90-95% ఉత్తీర్ణుడిని అయ్యాను అనుకుంటున్నాను. ఎందుకంటే బేస్ చాలా కష్టం, వెనకాల వినపడదు. బట్ నాకు వినపడినంత వరకు, నేను గ్రహించగలిగినంత వరకు చెప్తున్నాను. ఎక్కడ ఎలా వస్తుందంటే ఇట్లా ఉందేమో అనిపించింది. ఇందులో కొన్ని స్వరాలు తప్పై ఉండొచ్చు. బసని 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 3 సార్లు, ఇది 3 సార్లు, సగ నీ సగ నీ ప అంటే లీడ్ వేరే వస్తుంటుంది వెనకాల గిటార్ మీద. అది మొదటి భాగంలో చెప్పాను. ఆ గిటార్ లీడ్కి వెనకాల బేస్ గిటార్లో ఇలా ఇచ్చినట్టు నాకు అనిపించింది. తర్వాత జానకి గారు హమ్మింగ్ మొదలు పెడతారు కదా, అక్కడ ఏం చేశారంటే సో ఫస్ట్ ఈ మైనర్, తర్వాత ఈ మైనర్, డి మేజర్, మళ్ళీ ఈ మైనర్. తర్వాత ఇంక జస్ట్ పల్లవి మొదలవుతుంది అనగా అక్కడ చెప్పాను మీకు బేస్ గిటార్ అక్కడ ఏం చేశారంటే అని మధ్యలో యమహా DX7 ఆ టోన్లో అయితే అక్కడ నాకు ఈ మైనర్తో పాటు ఈ మైనర్ 9th కూడా వినబడింది. అంటే ఈ మైనర్కి రీ కలిపితే ఈ మైనర్ 9th. అట్లా ఇచ్చారు. ఇక్కడి నుంచి పల్లవి రెండే కార్డ్స్, డి మేజర్, ఈ మైనర్, డి మేజర్, తర్వాత అనుపల్లవి సో ఈ 4 ఏంటంటే జీ మేజర్, ఏ మేజర్, డి మేజర్, ఈ మైనర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కార్డ్ ప్రోగ్రెషన్. అయిపోగానే స్లాప్ బేస్ అంటారు. బేస్ మీద ఇట్లా కొడతారు, పంగ్ పంగ్ రెండు నోట్స్, పంగ్ పంగ్ సా అనమాట.
అట్లా ఇచ్చారు అంతే. ఇప్పుడు రెండో సంగీతంలో మనం కార్డ్స్ చూసేదన్న ముందు బేస్ గిటార్ చూద్దాం. ఎక్కడి నుంచి అంటే అది వచ్చింది కదా, ఇట్లా ఇచ్చారు బేస్ గిటార్. కార్డ్స్ ఏంటంటే ఈ మైనర్, డి మేజర్, బి మైనర్, జీ మేజర్. సో ఈ నాలుగిటికి ఏం చేశారంటే ప్రతి కార్డుకి రూట్ నోట్ ప్లస్ దాని యొక్క పా, అంటే ఈ మైనర్ అయితే ఈ రెండు, డి అయితే ఈ రెండు, బి మైనర్ అయితే ఇది ఇది, అంటే ఆ కింద ఇలా అనుకోండి, ఇది కింద వాయిస్తుంది. అలాగే జీ అంటే ఈ రెండు, సాపా సాపా, అలా ఏ టోన్కి ఆ టోన్, సారీ ఏ నోట్కి ఆ నోట్, ఆ కార్డ్లో రూట్ నోట్ ఏదైతే ఉందో దాని నుంచి సాపా, అట్లా సాపా. సో ఇట్లా వస్తుంది. దీనికి కార్డ్స్ చూద్దాం, అర్థమైంది కదా. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. ఇది డిక్షనరీ అనమాట. ఇది కార్డ్ ప్రోగ్రెషన్కి ఏ స్వరానికి ఏ కార్డు వేయచ్చు, అంటే ఏ పాటలో ఏ రాగంలో ఏ స్కేల్లో ఏ కార్డ్ వేస్తే బాగుంటుంది అనేది ఈయన పాటలు స్టడీ చేస్తే మనకు అర్థమైపోతుంది. సారీ, అంటే నోట్ ల్యాండింగ్ చూసారా, ఏ నోట్ తర్వాత ఏ నోట్ వచ్చింది, ఏ నోట్ తర్వాత ఏ నోట్ మీద మెలోడీ ల్యాండ్ అయింది, ఆ ల్యాండ్ అయినప్పుడు ఆ ముందు కార్డ్ ఏంటి, దాని తర్వాత కార్డ్ ఏంటి, ల్యాండ్ అయినప్పుడు ఏ కార్డు వాడారు, స్టడీ చేస్తే కరెక్ట్గా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్డ్ ప్రోగ్రెషన్, కార్డ్ ఫ్రేమింగ్ ఆర్ ద గ్రామర్ ఆఫ్ కార్డ్ ఫ్రేమింగ్ అర్థమైపోతుంది. అంటే రిలేటివ్ మేజర్ ఎప్పుడు వాడాలి, ఇక మీకు అర్థమైపోయింది కదా. ఈ 4 కార్డ్స్ ఈ జస్ట్ ఫ్రేజ్ స్టడీ చేయండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. తర్వాత అదంతా వస్తుంది కదా. తర్వాత ఆ సింత్ పార్ట్స్ వచ్చినప్పుడు అక్కడ చెప్పాను కదా, ఒకే మెజర్లో ఒక కార్డు కన్నా ఎక్కువ ఇలా వాడుతుంటారు. సో జీ మేజర్ ఏ మేజర్, తర్వాత డి మేజర్, మళ్ళీ జీ మేజర్ ఏ మేజర్, డి మేజర్ అయ్యాక మళ్ళీ ఏ మేజర్ జీ మేజర్, నీదప చూస్తే చూసారా, నీదప ఆ 3 స్వరాలు కార్డులో చూపించేశారు. ఇది రెండో సంగీతం. తర్వాత చరణం ఆయనకి ఈ అంటే టానిక్ డామినెంట్ పక్కన ఉంటుంది, అంటే 6th నోట్ మైనర్ స్కేల్లో 6th నోట్ ఏదైతే ఉందో దాని మీద ఫామ్ అయ్యే మేజర్ 7th రాజా గారికి చాలా ఇష్టం అనుకుంటా, ఎన్నో పాటల్లో చూసాం ఆయన వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ముందు రిలేటివ్ మేజర్కి వెళ్ళారు చరణంలో, జీ మేజర్, చూసారా, జీ మేజర్ ఈ మైనర్, జీ మేజర్ సి మేజర్ 7th,
తరి నాని నానని తరి నానా. రెండే కార్డ్స్, ఈ మైనర్ జీ మేజర్, మార్చి వాడారు. తర్వాత తరి నాని దరి నానా తరి నాని లరి నానా లరి దరి దరి అక్కడి నుంచి అనుపల్లవి. సో ఇక్కడ కూడా డి మేజర్, ఈ మైనర్, లరి నాని లరి లలా, జీ మేజర్, ఏ మేజర్, మళ్ళీ లలా లలా అనగానే ఇక్కడ గిటారు అని అంటారు, కాంపింగా, వ్యాంపింగా, స్ట్రమ్మింగా, రకరకాల పేర్లు ఉన్నాయి. మొత్తానికి రిథమ్ గిటార్ వాయించే పద్ధతి స్ట్రమ్మింగ్ అంటారు మామూలుగా. సో ఈ రెండోసారి జీ మేజర్, ఏ మేజర్ అయిన తర్వాత డి మైనర్ కూడా వచ్చి అక్కడి నుంచి అనుపల్లవి వస్తుంది. ఇప్పుడు ఈ రాజా గారు ఇంకొక యూనిక్ ఫీచర్ ఉంది ఆయన కంపోజిషన్స్లో. చిన్నగా రెండు నోట్స్, రెండు కార్డ్స్. మీరు ఘర్షణ సినిమా ఉంది కదా, పాత ఘర్షణ, రెండే స్వరాలతో చేసినటువంటి పల్లవి అది. నీసా కదా, రెండే కార్డ్స్. ఆ తర్వాత అనుపల్లవిలో వేరే స్వరాలు వస్తాయి, వేరే విషయం. బట్ పల్లవి రెండే స్వరాలతో చేసిన పల్లవి అది. సో అట్లా సింపుల్గా ఉంటుంది, బట్ బ్రిలియంట్గా ఉంటుంది. కార్డ్స్ ఉంటాయి, మెలడీ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు మూడో సంగీతం చూద్దాం. అది ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే అదనమాట. ఎస్, వారేవా అది కార్డ్ ప్రోగ్రెషన్ అంటే, కార్డ్ ఫ్రేమింగ్ అంటే అది. సో ఈ కార్డ్స్ ఏంటి? ఫస్ట్ జీ మేజర్ సెవెంత్, మళ్ళీ ఆయన ఫేవరెట్ సి మేజర్ సెవెంత్, ఈ మైనర్ సెవెంత్, సి మేజర్, జీ మేజర్, డి మేజర్. ఇక్కడ తర్వాత ఏ, సి మేజర్, ఏ సెవెంత్, మళ్ళీ లాస్ట్లో డి మేజర్. ఇక్కడ బేస్ కూడా ఉందా? బేస్ చూసేద్దాం. ఎక్కడి నుంచి అంటే అక్కడ such a beautiful composition of bass notes. So slowగా చూద్దాం.
చెప్పిన కార్డ్స్కి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ప్లే చేసి చూసుకోండి. అంటే ఫస్ట్ జీ మేజర్ సెవెంత్, తర్వాత దాగా సి మేజర్ సెవెంత్, ఇది ఇచ్చారు క్రోమాటిక్స్. అంటే ఈ మైనర్ సెవెంత్కి రావడానికి సాకి రావడానికి క్రోమాటిక్స్ అయిన తర్వాత ఈ మైనర్ సెవెంత్ ఎంత, సి మేజర్ సెవెంత్ మనం సి అని చెప్పాను, సి మేజర్ సెవెంత్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు నోట్స్ అంటే సి మేజర్లో ఈ మూడు ఉంటాయి, ఇది ఉండదు. అది ఉందంటే మేజర్ సెవెంత్ అనే. సో ఇందాక నేను చెప్పిన ప్రోగ్రెషన్లో సి మేజర్ సెవెంత్ అనమాట, మార్చుకోండి. సో తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం ఉండండి. సారీ, క్షమించండి, సి మేజర్ సెవెంత్ కదా, సిఏ. ఎందుకంటే ఇదంతా ఈ మైనర్ సెవెంత్, ఈ మైనర్ సెవెంత్ కాబట్టి క్రోమాటిక్స్ వాడారు మా వన్ మా టూ. ఇందాక గా రీ టూ రీ వన్ సా వచ్చినట్టుగా క్రోమాటిక్స్ గా వన్ మా వన్ మా టూ పా వాడారు. బట్ ఈ కార్డ్ అంతా ఉన్నది ఎక్కడ, ఈ మైనర్ సెవెంత్లో. సో సారీ, సి మేజర్ సెవెంత్ కదా, సిఏ. ఇప్పుడు సికి వెళ్తుంది, ఇది అయిన తర్వాత సికి వెళ్తుంది అన్నప్పుడు సి కదా. తర్వాత మళ్ళీ జీ మీద ల్యాండ్ అయినప్పుడు జీ మేజర్, తర్వాత గా రీ సా నీ మీద ల్యాండ్ అయినప్పుడు డి మేజర్. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చేసింది. అక్కడ సి మేజర్ సెవెంత్ కాదు, సారీ సీనే. సో మళ్ళీ చూసుకోండి, జీ మేజర్ సెవెంత్ ఫస్ట్, సి మేజర్ సెవెంత్, ఈ మైనర్ సెవెంత్, సి జీ డి. ఇప్పుడు బేస్ వాయిస్తాను, జాగ్రత్తగా టాలీ చేసుకోండి కార్డ్స్కి బేస్కి. తర్వాత ఏ సి ఏ సెవెంత్ డికి అక్కడ బేస్లో పెద్దగా వాక్యాన్ని చూపించలేదు. సో అయిపోయింది. ఈ భాగంతో ఈ పాట పూర్తయింది. 2 భాగాల్లో పూర్తి చేయగలిగాను. ఇది మనం అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి ఆ వర్గంలో చూసాం ఈ పాట. రేపు వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట ఉందో అది చూద్దాం. సో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.